గొప్ప దేవానికి స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతలు ప్రభా. తండ్రి నేను ఈ దినం మాకు ఇచ్చిందానికి కృతజ్ఞతలు ప్రభా. ఈ రోజు నేను తండ్రి నీ ఎసరంత దినం ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు, మహిమ ఘనత నీకు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతలు. హోలీ స్పీకర్ థ్యాంక్ ఫాదర్ నైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అన్నింటిలో మాకు తోడుగా ఉండి నేడు ఉండి మీరే నడిపించండి ప్రభా. ఈ రోజు నీ ఎసరంత దినం ప్రభా. నా తండ్రి మా అందరికి నేనా ప్రభా నీ సన్నిధానికి తండ్రి మోకరించిన అవకాశం ఇచ్చింది దానికి వందనాలయ్యా. నీ సన్నిధానికి నేను తండ్రి ఇదో నేను నీ యొక్క వాక్యం మేము ఆలకించిన నేను తండ్రి ఆ యొక్క నేను తండ్రి మాకు నేను అవకాశం ఇచ్చిందని వందనాలు ప్రభా. ఇదిగో నేను ఈ రోజు నేను వాక్యం నీ మాటలు నేను తండ్రి బోధించిన దినం తండ్రి ప్రభా. ఆ యొక్క మాటలు బోధించిన తండ్రి ప్రభా. మేము నేను తండ్రి ఆ మాటలు ఆలకించడానికి మాకు నేను తండ్రి సమర్థాయి చేయండి ప్రభా. నా తండ్రి ఆ మాటలు ఆలకించినలాగా మాకు నేను తండ్రి జ్ఞానం ఇవ్వండి అయ్యా ప్రభా. నేను ఆ మాటలు మేము ఆలకించి ముందుకు సాగినలాగా నేను ఇంకా బలం శక్తితో నింపండి అయ్యా. మీ శక్తి నీ బలం మాకు కావాలయ్యా. నీ బలం లేక మేమేమి చేయలేమయ్యా ప్రభా. తండ్రి నీ స్తోత్రములు ప్రభా. ఇదిగో నేను తండ్రి ఈ దినం ప్రభా నైనా తండ్రి నీ సన్నిధాన దినం ప్రభా. నీకు ఇక్కడ ఆరాధన నేను ఈ బిడ్డలందరూ నీ ఆరాధన నీకు నేను తండ్రి పాటలు పాడి నేను నీకు ఆరాధన చేసి ఘనపరిచి ప్రభా. నేను ఆ బిడ్డలకు నేను చుట్టూ నీ అగ్ని కంచి రక్తం కంచి దేవదూత కంచి ప్రభా. ఆ బిడ్డలు పాడుతుంటే నేను నీ అభిషేకం విడుదల ఇప్పా. నేను వాళ్ళ కంఠంలో నీ రాగం దాయిచ్చి ప్రభా. నేను ఆ బిడ్డలకు విడుదలిచ్చి మీరు మైపరచండి అయ్యా ప్రభా. నేను ఆ బిడ్డలకి నేను తండ్రి నన్న కీర్తి శాంతి నేను తండ్రి ప్రభా. ఇంకా అనేక బిడ్డలు ఉన్నారయ్యా తండ్రి ఆరాధనలో ప్రభా. నేను రవలికి నేను తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నన్ను ఇంకా అనేక బిడ్డలు ఉన్నారు ప్రభా. అందరికి మీరు తాకండి అయ్యా ప్రభా. ముట్టి మీరు నన్ను ఇంకా ముందుకు సాగించండి అయ్యా ప్రభా. నడిపించండి అయ్యా ప్రభా. ఇదిగో నీకు కృతజ్ఞతలు. హోలీ స్పీకర్ థ్యాంక్ ఫాదర్ నైనా తండ్రి వచ్చిన బిడ్డలందరికీ నేను కాపాడి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. తండ్రి ఏ బిడ్డల మీద ఏ అపాయం రాకుండా నువ్వు కాపాడమని అడుగుతున్నానయ్యా ప్రభా. ఇన్ని రోజులు మాకు కాపాడుకుని వస్తున్నావు తండ్రి. నీకు కోటి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో పాస్టర్ గారు నేను వాణి యొక్క వాక్యం బోధించినప్పుడు ఆ బిడ్డలు ఆ బిడ్డల మధ్య నువ్వు ఉండు నేనే ప్రభా. నేను ఎనాడు ప్రాబ్లం లేకుండా ఎనాడు ఇబ్బంది కలగకుండా ప్రభా. ఆ బిడ్డల మీద నీ హస్తం చాపి మీరు ఇంక ముందుకు సాగించమని అడుగుతున్నానయ్యా. గొప్ప ఆత్మతో గొప్ప అభిషేకంతో నింపి ఆ బిడ్డలకు ముందుకు సాగించమని యేసు పరిశుద్ధ నామంలో మేము అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనమందరం ఘనంగా దేవుణ్ణి స్తుతిద్దాము, ఆరాధిద్దాము, ఘనపరుద్దాము. ఆయన గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు జరిగించే దేవుడు, మన దేవుడై ఉన్నాడు ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి ఉన్న దేవుడు. స్తుతిద్దాము, ఘనపరుద్దాము. ఆయన చేసిన ఉపకారములన్నింటినీ మనం జ్ఞాపకం ఉంచుకొని ఆయనని ఘనంగా హృదయమంతటితో ఘనపరుద్దాము, కృతజ్ఞతార్పణలు అర్పిద్దాము. 145వ కీర్తన 8వ వచనం చెప్తుంది, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, ఆయన అందరికీ ఉపకారి, ఆయన కరికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించెదరు అని ఉన్నది. హల్లెలూయా. మనమందరము ఆయన యొక్క ఏర్పరచబడిన జనాంగముగా ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు. నీవు నా సొత్తు అని చెప్పాడు. హల్లెలూయా. మనకు ఎన్నో లెక్కించలేనన్ని ఉపకారములను చేసి ఉన్న దేవుడు ఆయనే దేవుడు. ఆయనే మహోపకారి అయిన దేవుడు, దయా దాక్షిణ్యపూర్ణుడు, మన పట్ల ఎంతో కృప చూపిస్తున్న దేవుడు అయి ఉన్నాడు. అనేకులకు లేని ప్రభువా ఆశీర్వాదాన్ని నాకిచ్చావు నాయనా. నీవే నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు ప్రభా. హల్లెలూయా అని నిన్ను నువ్వు కనపరుచుకున్నావు తండ్రి. నీ కృప గొప్పది యేసయ్యా, నీ ప్రేమ గొప్పది తండ్రి. అనుదినము నూతనమైన వాత్సల్యంతో ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా నింపుతున్న దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. నీకు మెండుగా ఈ దినమున నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ప్రభా. హల్లెలూయా. ప్రభా మమ్మల్ని కడగండి నాయన. మరొక్కసారి ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన శక్తిగల రక్తంతో కడగండి ప్రభా. పరిశుద్ధ జనాంగముగా ప్రభా నీ కృపాసనం దగ్గరికి మేము ధైర్యంగా వచ్చి ప్రభా మా అర్పణలు ఇవి ప్రభువా, మా పాటలు ఇవి నాయన, ఇవి మా కృతజ్ఞతార్పణలు అని మీకు చూపించినట్లుగా ప్రభా తండ్రి మాకు సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి యేసయ్య. కృపా సత్య సంపూర్ణుడన్న నామము నీ దయల తండ్రి. ఆయన నామం బట్టి ప్రభా
తండ్రి మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు నాయన. యెహోవా నామం బలమైన దుర్గము అని అన్నావు తండ్రి. ఆ బలమైన దుర్గమైన నీవు ప్రభా యేసయ్యా నీకు స్తోత్రం చూపించిన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నాను ప్రభా. ఇదిగో ఈ ఉదయ కాలాన ప్రభా తండ్రి మీకు ప్రభా ఈ అర్పించే కృతజ్ఞతార్పణలు మీ దృష్టికి అంగీకారములగును గాక తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా, స్తుతులు చెల్లిస్తున్నాను ఏక మనస్సుతో ప్రభా, ఏకాత్మతో ప్రభా తండ్రి. మా హృదయం ఎలాగ ఉన్నదో మీరు ఎరిగి ఉన్న దేవుడు నాయన ప్రభా. నీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను యేసయ్య. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా మంచి కాపరి నీకు వందనాలు స్తోత్రములు నాయన ప్రభా. మా ఈ స్తుతులు అర్పణలు ప్రభా మీరు అంగీకరించండి నాయన. నీకు వందనాలు ప్రభా. మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన. మన బలపరచు వారి నేను సమస్తం చేయగలను అని అన్నాను తండ్రి ప్రభా. నీకు వందనాలు వందనాలు స్తోత్రములు నాయన. మా బలమా నీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. స్తుతులు ప్రభా. మా ఆశ్రయ దుర్గము, మా ఉన్నత శైలము, మా కేడము నీవై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తోత్రం నాయన. వేటగాని ఊళ్ళోంచి మమ్మల్ని కాపాడుచున్న దేవుడు నాయన. నాశనకరమైన తెగుల నుంచి మమ్మల్ని రక్షిస్తున్న దేవుడు నీవై ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ గొప్ప నిరీక్షణ బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మా స్తుతులపై ఆశీర్వడు కమ్మని ఆహ్వానిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని పరమతి నిన్ను నేను గానపాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని పరమతి నిన్ను నేను గానపాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలవని, అద్వితీయుడవని ఆది సంబుద్ధుడని ఆరాధించగ నిత్యము నిన్ను. అద్వితీయుడవని ఆది సంబుద్ధుడని ఆరాధించగ నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను కూర్చినవని, సాగరాన్ని రెండుగా చేసినవని, సాతాను శక్తులను కూర్చినవని, సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదన్. సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని సాక్ష్య గీతమునే పాడెదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. పైనుండి మన్నాను కురిపించవని, బండ నుండి నీళ్లను రప్పించవని, పైనుండి మన్నాను కురిపించవని, బండ నుండి నీళ్లను రప్పించవని, యుద్ధ శూరుడవని సైన్యాధిపతివని వేణోళ్లతో నిన్ను కొనియాడెదన్. యుద్ధ శూరుడవని సైన్యాధిపతివని వేణోళ్లతో నిన్ను కొనియాడెదన్. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని ధనమితి నిన్ను నేను గానపాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. రాజుల రాజువని రక్షణ దుర్గమని నీ కీర్తిని నేను కొనియాడేదను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా
हालेलुया, तो गाओ 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 हालेलुया। हमने शांति पाई है यीशु के नाम से, हमने पाई है क्षमा मुक्ति श्राप से, हमने शांति पाई है यीशु के नाम से, हमने पाई है क्षमा मुक्ति श्राप से। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। शालोम शांति और सलाम लाए आपके नाम, शालोम शांति और सलाम ये यीशु का पैगाम, शालोम शांति और सलाम लाए आपके नाम, शालोम शांति और सलाम ये यीशु का पैगाम। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, స్తోత్రం దేవా. వందనాలు దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. మార్పు లేని దేవా మీకు వందనాలు తండ్రి దేవా. మాకు సరిపోయిన దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. మీకు వందనాలు, వందనాలు దేవా. గొప్ప దేవుడా మీకు స్తోత్రములు తండ్రి దేవా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా మీకు వందనాలు తండ్రి దేవా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం తండ్రి దేవా. దేవా మిమ్మల్ని స్తుతించడానికి దేవా మేము సిగ్గుపడము తండ్రి దేవా. మీకు వందనాలు తండ్రి దేవా. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి దేవా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి దేవా. దేవా అవును దేవా, సాతాను క్రియలన్నీ దేవా లయపరచండి తండ్రి దేవా. దేవా యేసుక్రీస్తు నామంలో లయపరచండి తండ్రి దేవా. ఏది ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు తండ్రి దేవా. దేవా మీ యొక్క సన్నిధానంలోకి వస్తున్నప్పుడు తండ్రి దేవా మీరు మాతో ఉండండి తండ్రి దేవా. పరిశుద్ధుడా మీరు ఇక్కడ ఉండండి తండ్రి దేవా. మీరు ఇక్కడ ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి దేవా. దేవా అవును దేవా, ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు దీవించబడాలి తండ్రి దేవా. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి దేవా. మీకు వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి దేవా.
దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. దేవా 30 60 100 తండ్రి దేవా విన్న వాక్యము తండ్రి దేవా. దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు తండ్రి దేవా మిమ్మల్ని ఫలించేలా ఉన్న తండ్రి దేవా, మిమ్మల్ని ఫలించేలా ఉన్న దేవా మీ కృపను దయచేయండి తండ్రి దేవా. యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి దేవా. రక్షణకర్త అయిన మా దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. మమ్మల్ని రక్షించడానికి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి దేవా. దేవా మీకు వందనాలు 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 తండ్రి దేవా. మీరు ఇక్కడికి రండి తండ్రి దేవా. దేవా మిమ్మల్ని ఆరాధించబోతుండగా తండ్రి దేవా ఆత్మతో సత్యముతో తండ్రి దేవా మా హృదయాలు తెరిచి తండ్రి దేవా, మా యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిచి తండ్రి దేవా మీరు తెరవండి తండ్రి దేవా. దేవా దేవా అవును తండ్రి దేవా మిమ్మల్ని స్తుతించేలా ఉన్న తండ్రి దేవా, మిమ్మల్ని ఆరాధించేలా ఉన్న తండ్రి దేవా మీ కృపను దయచేయండి తండ్రి దేవా. పరిశుద్ధుడా మీ చేతులకు మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తున్నాము తండ్రి దేవా. మా అందరిని మీ చేతులకు అప్పచెప్తున్నాము తండ్రి దేవా. దేవా మమ్మల్ని చెక్కండి దేవా. మా యొక్క తలంపుల్ని మా యొక్క ఆలోచనల్ని ప్రతి ఒక్కటి తండ్రి దేవా సరిచేయండి తండ్రి దేవా. దేవా మీకు వందనాలు 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 దేవా. మమ్మల్ని సరిదిద్దండి తండ్రి దేవా. దేవా మీకు వందనాలు తండ్రి దేవా. యేసయ్య మీకు స్తోత్రములు దేవా. కేవలం మీ నామమే హెచ్చింపబడును గాక తండ్రి దేవా. కేవలం మీ నామమే కనపరచబడును గాక తండ్రి దేవా. మీకు వందనాలు 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 తండ్రి దేవా. మీరు మాతో ఉండండి తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు స్తోత్రం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జీవనవన్నైనా నావకా చల్లగా చూడు మాయా, చల్లగా చూడు మాయా. పానికి రాని పాత్రధరి పార
పాదంబుల్నే పట్టింది కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి చీకటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గొప్ప దేవుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. సర్వశక్తిమంతుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడవు, అద్భుత కార్యాలు చేయవాడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. దేవా నీకే వందనాలు 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 చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి, మేము పనికిరాని పాత్రల వలె ఉన్నాము తండ్రి. మమ్మల్ని సరిచేసి తండ్రి ఒక్క పొందుచున్న నీ రక్తముతో తండ్రి మమ్మల్ని కడిగి తండ్రి మీ పాత్రలు నింపండి తండ్రి. మమ్మల్ని వెలలేని పాత్రగా తండ్రి, వెల కట్టలేని పాత్రగా మమ్మ చేయుము తండ్రి. నీకే వందనాలు తండ్రి, నీకే వందనాలు వందనాలు స్తోత్రం తండ్రి. నైనా లోకాశలకి తండ్రి, లోకాశలకి తండ్రి మేము వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువా, మేము నీ మార్గమును మర్చిపోయి ప్రభువా, మీ మార్గము మర్చిపోయి లోకాశలలో మేము పడుచున్నప్పుడు తండ్రి మమ్మల్ని సరిచేయండి తండ్రి. మా మనుషేచలు కాదు ప్రభువా, నీ చిత్తం నెరవేరేలాగు ప్రభువా, ప్రతి ఒక్కరిలో నీ చిత్తం నెరవేరేలాగు మమ్మల్ని నడిపించండి తండ్రి. నీ మార్గంలో తండ్రి, నీ మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. కుమ్మరివై తండ్రి, కుమ్మరివై మా గుండెలు సరిచేయండి తండ్రి, మా పాత్రలను సరిచేయండి దేవా. నీకే
స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదా. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి
సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మహోన్నతుడ, మంచి కాపరి, రాజుల రాజా, ప్రభువుల ప్రభువు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. వేరుకలలో నీ వంటి వారు ఎవరున్నారు ప్రభా? దేవా తండ్రి, దేవా బలమును అనుగ్రహించు దేవుడు ప్రభా. దేవా తండ్రి నాయన స్తోత్రాలు ప్రభా. మహిమ చెల్లిస్తున్నాము తండ్రి, మహిమకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, ఘనతకి యోగ్యుడవు దేవా. మా చేతులెత్తి మా యొక్క స్వరములెత్తి దేవా, మా యొక్క కరములెత్తి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. నిన్ను కనపరుస్తున్నాము తండ్రి నాయన. మా హృదయం ఎత్తి నిన్ను దేవా తండ్రి ఆరాధిస్తున్నాము. యేసయ్య దేవా తండ్రి నాయన, యేసయ్య కేవలము నీవే స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు తండ్రి, మహిమాన్వితుడవు నాయన. దేవా సర్వాధికారివి ప్రభా, సర్వాంతర్యామివి ప్రభా తండ్రి, సర్వమును దేవా తండ్రి, సర్వము ఉన్న దేవుడమైనటువంటి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అవునే సయాదేవా వందనాలు తండ్రి. దేవా దేవా మా యొక్క స్వరములెత్తి దేవా, దేవా దేవా మా యొక్క స్వరములెత్తి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభా. మహోన్నతుడవని ప్రభా, సర్వాధికారివని ప్రభా తండ్రి నాయన. దేవా మమ్మల్ని బలపరిచే దేవుడవని ప్రభా. దేవా మమ్మల్ని దేవా తండ్రి నాయన, దేవా స్తోత్రం 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 ప్రభా. మమ్మల్ని కాచే దేవుడవని ప్రభా. దేవా మా యొక్క దేవా తండ్రి, దేవా మా యొక్క స్వరములెత్తి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము, మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అందుబట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా మహోన్నతుడా, దేవా దీర్ఘ శాంతము గల దేవా నీకు వందనాలు ప్రభా. నీ యొక్క దయను మా పట్ల చూపిస్తూ వస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. సర్వోన్నతుడవు ప్రభా తండ్రి నాయన. అవును ప్రభా, జీవము గల దేవుడవు ప్రభా. దేవా నీ యొక్క జీవమును మాకు ఇచ్చి ఉన్నావు ప్రభా తండ్రి. నీ యొక్క ప్రాణమును మా కొరకు అర్పించి ఉన్నావు ప్రభా. దేవా తండ్రి నాయన, సిలువలో బలి అయి ఉన్నావు ప్రభా తండ్రి నాయన. అందుని బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. యేసయ్య దేవా, అల్ఫాయు ఒమేగాయు నేనే అని సెలవిచ్చున్నావు ప్రభా. దేవా ఉన్నవాడను అనవాడవు, నిరంతరము మాతో తోడుగా ఉండు దేవుడవు నీవై ఉన్నావు ప్రభా తండ్రి. స్తోత్రాలు యేసయ్య దేవా, స్తోత్రాలు తండ్రి నాయన. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలము ప్రభా తండ్రి నాయన. దేవా మాకు ఇచ్చిన యొక్క స్థితిని బట్టి వందనాలు తండ్రి. దేవా మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కనపరచడానికి ప్రభా, నీ నామము హెచ్చించడానికి ప్రభా తండ్రి నాయన. మాకు ఈ యొక్క నూతన పునరుద్ధాన దినమును మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. దేవా సజీవముగా మేము దేవా తండ్రి నీ యొక్క సన్నిధానంలో ఆరాధించుటకు దేవా తండ్రి మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. అవును తండ్రి నాయన. దేవా దేవా స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము వేవేల తుతలతో కొలవబడుతున్న దేవా, కొని ఆడబడుతున్న గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి నాయన. యేసయ్య దేవా దేవా స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. దేవా నదులను ప్రవహింపజేసే దేవుడవు ప్రభా. దేవా తండ్రి కుక్కలను పుట్టించే దేవుడవు ప్రభా తండ్రి నాయన. బలమును అనుగ్రహించే దేవుడవైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. దేవా అవును తండ్రి, దేవా మాతో మాట్లాడండి, నీ యొక్క స్వరము వినాలని దేవా ఆశపడుచున్నాము యేసయ్య. దేవా తండ్రి నీ యొక్క స్వరము వినే బిడ్డలుగా దేవా తండ్రి మమ్మల్ని మలచండి ప్రభా. మమ్మల్ని బాగు చేయి, మమ్మల్ని స్వస్థపరచమని అడుగుచున్నాము యేసయ్య. దేవా నీ అందే దేవా తండ్రి, దేవా ప్రతి ఒక్కటి దేవా తండ్రి, దేవా మేము అనుభవిస్తున్న ప్రతి ఒక్క దేవా తండ్రి నాయన, దేవా తండ్రి ఆశీర్వాదమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ దేవా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామము హెచ్చిస్తూ దేవా యొక్క చిన్న స్తుతి ఆరాధన మీకే మీ పాదములకు సమర్పించుకొని అడిగి వేడుకొని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రము. కేర్సెల్స్ అన్ని కూడా యథావిధంగా కొనసాగుతాయండి. బుధవారం రోజు వారాసి కూడా వారు ఇక్కడికి వచ్చి కేర్సెల్ హాజరు కావచ్చును. గురువారం రోజు బాపూజీ నుంచి ఎంతోమంది వచ్చి ప్రార్థనగా సమయం గడుపుతున్నారు, దేవుని యొక్క వాక్యం వింటున్నారు. కేర్సెల్స్ యథావిధంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రోజు ఇక్కడ రికార్డింగ్ జరుగుతుంది. శనివారం రోజు 12 గంటల నుంచి 3 గంటల వరకు ఇక్కడ మరి సహోదరులు మనం ఇక్కడ తీసుకున్న ముందే మీకు తెలియజేయబడింది కదా, ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందే ప్రకటించినట్లు ఎవరైనా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలనుకుంటే కూడా ఈ ప్రదేశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. దేవునికి వందనాలు. ఇప్పుడు కానుకలు, దశమ భాగాలు, కృతజ్ఞతార్పణల గురించి చిన్న ప్రకటన ఇలాగ మీరు కవర్లో వేసుకుని
మీరు చేతితో పట్టుకున్నట్లయితే కృష్ణవేణి సహోదరి మిమ్మల్ని కానుకలు దశమ భాగాల కృతజ్ఞతార్పణ గురించి ప్రార్థన చేస్తారు, ప్రార్థన నడిపిస్తారు. ఎంతోమంది ఇక్కడ పంపిస్తూ ఉన్నారు కానుకలు దశమ భాగాలన్నీ కూడా. మీకు ఒకవేళ వీలైనట్లయితే ఇవ్వాలి అని అనుకున్నట్లయితే మీరు ఇక్కడ శనివారము ఇక్కడ ఉంటాము, శుక్రవారం ఇక్కడ ఉంటాము, మీరు పంపించవచ్చు. ఇప్పుడు కానుకలు దశమ భాగాల కృతజ్ఞతార్పణ గురించి కృష్ణవేణి సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. స్తుతి స్తోత్రం తండ్రి. గొప్ప దేవ, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీతిమంతుడా, నిజమైన దేవ, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు నమ్మదగిన దేవ, మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా తండ్రి, మరి ఇప్పుడు ఈ యొక్క ఆరాధన అంతటిలో మీ యొక్క సన్నిధి ఉంచినందుకు వందనాలు, స్తుతి స్తోత్రములు, కృతజ్ఞత స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. సజీవులుగా మరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహింపరిచే భాగ్యాన్ని దేవ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఇప్పుడు మరి యొక్క కానుకల విషయమై మరి ప్రార్థించుతుండగా తండ్రి, మీ యొక్క సన్నిధి దేవా మరి ఇచ్చిన చేతుల్ని మరి బహుగా ఆశీర్వదించినట్లు మీరు కృప చూపించండి యేసయ్య. ఆ యొక్క దశమ భాగంలో ప్రతి ఒక్క అర్పణంలోనూ మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాం యేసయ్య. తండ్రి ఆశీర్వదించండి, అభిషేకించండి, నూరంతలుగా ఫలభరితాన్ని దయచేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాం తండ్రి. దేవా, మరి ఇప్పుడు వాక్యం చెప్పబోతుండగా తండ్రి మరి బ్రదర్ని ముట్టండి, తాకండి యేసయ్య. మీ గాయపడిన హస్తంతో ముట్టండి ప్రభా. దేవా, మరి మీరు అభిషేకించండి దేవా. మరి ప్రతి ఒక్క విషయంలో మీ ఆత్మకార్యములు జరిగించమని క్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి. మరి అవును తండ్రి, వివేకం కలిగి మరి దేవుని వెతుకువారు కలరేమో అని మీరు చూచుచుండగా తండ్రి ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా. వాక్యం వినబోతున్నావా, ప్రతి ఒక్కరిని ముట్టండి దేవా. మరి కృప చూపించండి. మీ యొక్క కనికర బాహుల్య వాత్సల్యం చొప్పున మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఉన్నారు దేవా. అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్క ఆత్మకార్యం జరిగించమని దేవా. మరి ఈ యొక్క సమయమందు అసమయమందు ప్రతి ఒక్క పరిస్థితిని కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఇంకనూ మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విస్తరింపచేయమని ప్రతి ఒక్క కానుకల్ని దశమ భాగములన్నిటినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసయ్య ప్రతి ఒక్క ఆశీర్వాదంలో మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచు తండ్రి. అతి ముఖ్యంగా మీ అందు భయభక్తులు కలిగి ఉండనట్లుగా మీరు సహాయం చేయండి. ఎందుకంటే మీ అందు భయభక్తులు కలిగి ఉన్నవారి ఎడల మీరు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ఆశీర్వాదమును, ఐశ్వర్యమును, ఘనతను తండ్రి, జీవమును మీ అందు గుప్తంలో ఎన్నకాటి తండ్రి. వాటన్నిటిని మాకు దయచేయమని క్రీస్తు నామములో అడిగి మరి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. God is good. దేవుడు మంచి దేవుడు. All the time. ఎల్లప్పుడు. God is good. దేవుడు మంచి దేవుడు. All the time. ఎల్లప్పుడు మంచి దేవుడు. God has a great plan and purpose for everything. దేవుడు ప్రతి ఒక్క విషయం పట్ల ఒక గొప్ప ప్రణాళిక, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. He wants the best from us. దేవుడు మన నుంచి శ్రేష్టమైనది కోరుకుంటూ ఉన్నాడు. So he permits certain things to happen in our lives. మన జీవితాల్లో కొన్ని జరుగునట్లుగా ఆయన అనుమతిస్తారు. We are in the very last days. మనము చివరి దినాల్లో ఉన్నాము. We are the last generation. మనము ఆఖరి తరము వారై ఉన్నాము. The Bible says, బైబిల్ చెబుతుంది, this generation shall not pass ఈ తరము వారు until all is fulfilled. ఇవన్నీ కూడా నెరవేర్చబడే వరకు ఈ తరం వారు Which is the generation? Which is the generation what with God speaking? దేవుడు ఏ తరం గురించి మాట్లాడుతున్నాడు? This is the generation. ఈ తరం గురించే మాట్లాడుతూ ఉన్నారు. We are in the very last days, as we know. మనందరికీ తెలుసు, మనం చివరి దినాల్లో ఉన్నాము. The Lord is coming very, very soon. ప్రభువు త్వరగా రాబోతూ ఉన్నారు. The sign is that Israel should get their independence. దాని సూచన ఏమై ఉన్నదంటే ఇశ్రాయేల్ దేశము స్వతంత్రంగా ప్రారంభమైన దేశంగా 1967 Jerusalem has been added. దానికి 1967వ సంవత్సరంలో యెరూషలేము కల్పబడింది. The Bible says, బైబిల్ చెబుతుంది, that generation shall not pass until all is fulfilled. అవన్నీ కూడా నెరవేర్చబడే వరకు ఈ తరము వారు నశించిపోరు So అన్నారు. this is the last generation. ఇది చివరి తరమై ఉన్నది.
during this generation, ఈ తరము సమయంలో all the signs are being fulfilled one after another. ఒక్కదాని తర్వాత ఒక్కటి ప్రతి ఒక్క సూచన కూడా నెరవేర్చబడింది. For the Lord's coming. ప్రభు యొక్క రాకడ నిమిత్తం ఏవేవి నెరవేర్చబడాలో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. The Lord is looking for His bride. దేవుడు ఆయన యొక్క వధువు గురించి చూస్తూ ఉన్నారు. The bride, we are the bride. మనమే ఆయన వధువై Who are ఉన్నాము. washed with the precious blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తముతో ఎవరమైతే పాపములు కడిగి వేసుకున్నామో వారందరము And కూడా received Christ వధువై into ఉన్నాము. our heart as the Lord of our life. యేసు ప్రభువుని మన జీవిత ప్రభువుగా ఎవరమైతే అంగీకరించామో వారందరము. So during this generation only, the Lord is coming to lift up His bride. ఈ తరము ఉన్నప్పుడే దేవుడు ఆయన యొక్క వధువుని తీసుకువెళ్ళడానికి యేసు ప్రభు వస్తున్నారు. So many signs have been fulfilled. ఎన్నో సూచనలు అక్కడ నెరవేర్చబడ్డాయి, ప్రవచనాలు All నెరవేర్చబడ్డాయి. that is given in the book of Matthew 24th chapter also. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వీటన్నిటి గురించి కూడా ఇవ్వబడింది. Everything is fulfilled according to that chapter. ఆ అధ్యాయం ప్రకారము అక్కడ ఏమేమి చెప్పబడ్డాయో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. Now the Lord has looking for His bride. దేవుడు ఇప్పుడు ఆయన యొక్క వధువు కొరకు చూస్తూ ఉన్నారు. We are the bride. మనమే ఆ వధువై ఉన్నాము. Sanctified and washed with the blood of Jesus Christ and sanctified. మనము యేసుక్రీస్తు వారి యొక్క రక్తంతో మన పాపములన్నీ కడిగి వేసుకొని మనము పరిశుద్ధపరచబడిన వారము. He wants a holy people. ఆయన పరిశుద్ధ జనాంగం కొరకు చూస్తూ ఉన్నారు. He made us holy first by washing us with His precious blood and coming into our hearts. ఆయన మన హృదయంలోనికి రావడం ద్వారా, అంటే మన పాపములన్నీ ఆయన అమూల్యమైన రక్తంతో కడిగి వేసుకోవడం ద్వారా ఆయన మన హృదయంలోనికి వచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. We are the children. మనం ఆయన Our names are written in the Lamb Book of Life. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. The Holy Spirit is sanctifying us day by day. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దినదినము పరిశుద్ధపరుస్తూ ఉన్నారు. To transform us more and more into the image and stature of the Lord Jesus Christ. మనల్ని ఇంకా ఇంకా యేసుక్రీస్తు వారి యొక్క పోలిక చొప్పున ఆయన యొక్క స్వరూపంలోనికి రోజు రోజుకి ఆయన మారుస్తూ ఉన్నారు, రూపాంతరం చేస్తూ ఉన్నారు. So we wrestle not against flesh and blood. కాబట్టి మనము రక్త మాంసముల వారితో మనం పోరాటం లేదు కానీ According to Ephesians 6:12. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ప్రకారము But against principalities, against the powers of darkness and spiritual wickedness in high places. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన ఈ లోక నాదులతోనూ మనం పోరాడుచున్నామని రాయబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. We are the righteous people. మనము ఈ నీతిమంతులము. But the satanic forces కానీ చీకటి శక్తులు are always at war with us. ఎప్పుడు నిరంతరం మనతో పోరాటంలో ఉంటాయి. And our flesh cooperates with it. మరియు మన శరీరము దాంతో సహకరిస్తూ ఉంటుంది. So Bible says బైబిల్ చెబుతుంది we should crucify our flesh మన శరీరాన్ని సిలువ వేసుకోవాలి and follow Him. మరియు Hallelujah. ఆయనను వెంబడించాలి. Take up the cross daily and follow Him. ప్రతి దినము సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి అని యేసు ప్రభు చెబుతూ ఉన్నారు. The greatest war we face మనము చేసే పెద్ద యుద్ధం ఏమై ఉన్నదంటే is about ourselves. మనల్ని గురించే మనం పోరాడుతున్నాము. Hallelujah. హల్లెలూయా. The war is with the flesh, మన పోరాటము మన శరీరంతోనే ఉంటుంది. with the attractions of the world, ఈ లోక సంబంధమైన ఆకర్షణల నిమిత్తం ఉన్నది. lust of the flesh, lust of the flesh, మరియు శరీర ఆశలు మరియు జీవపు డంబము. So we are always having a war with that. మనము నిరంతరము ఆ పోరాటంలో కొనసాగుతూ ఉన్నాము. So our warfare is within ourselves. కాబట్టి Hallelujah. మనము పోరాటం అంతా కూడా మనలోనే ఉంది. We struggle, we have
to accomplish more in life than what we are. మనము ఏదైనా నెరవేర్చడానికి మనతో మనం ఎక్కువ పోరాడుతూ ఉంటాము. We can't change anything by being frustrated. మనము ఎంతో నిస్పృహ చెందడం వల్ల మనం ఏమి మార్చలేము. Hallelujah. హల్లెలూయా. Your frustration, your struggle will not help you to improve. నీ సొంత పోరాటము, నీ యొక్క నిస్పృహ ఇవన్నీ కూడా నీకేమాత్రం సహాయం We చేయవు. must be honest about ourselves, మనల్ని గురించి మనం యథార్థంగా ఉండాలి. about our sin, మనలో దాగి ఉన్న పాపం గురించి, about our failures, మన యొక్క అపజయాల గురించి, and about our inabilities. మరియు మనము ఏదైతే చెయ్యలేకపోతున్నామో మనకు సామర్థ్యం లేదా వాటిని గురించి మనం యథార్థంగా ఒప్పుకోవాలి. So this is our battle day. ఇదే రోజు రోజు మన యొక్క పోరాటమై ఉన్నది. We are right with God. మనము దేవునితో సరిగ్గా ఉన్నట్లయితే, We are right with God because God made us righteous. ఎందుకంటే మనం దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాము. ఎందుకంటే దేవుడే మనల్ని నీతిమంతులుగా తీర్చి సమాధానపరిచాడు. He made us righteous. ఆయనే మనల్ని నీతిమంతులుగా He చేశాడు. made us acceptable to Him. ఆయనే తండ్రి అయిన దేవునికి మనము అంగీకారయోగ్యంగా The day చేశాడు. we receive Jesus Christ into our heart, మన హృదయంలో ఏ దినమైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించామో all our sins have been మన forgiven, పాపములన్నీ కూడా and క్షమించబడ్డాయి. He made us righteous. ఆయన మనల్ని నీతిమంతులుగా చేశారు. To maintain that righteousness, మనం ఆ నీతిలో మనం కొనసాగాలి అంటే day to day we have to take up the cross, రోజు రోజు మనం సిలువని మోసుకొని deny ourselves, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. and be transformed into His image. మరియు ఆయన పోలిక చొప్పున ఆయన గుణగణాలలోనికి మార్చబడుతూ ఉండాలి. We who are in Christ మనము ఎవరైతే క్రీస్తు నందు ఉన్నామో are different వారు వేరుగా ఉన్నారు. from what we do in action. ఎవరైతే క్రీస్తు నందు ఉన్నారో, మనం ఎవరైతే ఉన్నామో మనం చేసే క్రియలు వేరు, మనము వేరై ఉన్నాము. We are going to heaven, మనం పరలోకానికి వెళ్తాము. but most of the Christians చాలా మంది క్రైస్తవులు do not enjoy the journey to go to heaven. మనం పరలోకానికి వెళ్ళే ఆ ప్రయాణాన్ని ఆనందించము. We are in a journey. మనం ఒక ప్రయాణంలో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. And we are born again. మనము ఎప్పుడైతే తిరిగి జన్మించామో, Till we die and go to heaven, మనము చనిపోయి మనం పరలోకానికి వెళ్ళే వరకు we are in a journey. మనం ఒక ప్రయాణంలో ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. In this journey we have lot of struggles. ఈ ప్రయాణంలో మనకు ఎన్నో పోరాటాలు ఉన్నాయి. This journey, many times we don't enjoy the journey. మనము ఎన్నోసార్లు ఈ ప్రయాణాన్ని ఆనందించము. Why we don't enjoy is మనం ఎందుకు ఆనందించము? because we don't give Christ the place He deserves. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఇవ్వవలసిన స్థలాన్ని మనం ఇవ్వడం లేదు కాబట్టి. Jesus Christ, when He cleanses and washes us with His blood, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మనల్ని ఆయన రక్తంతో మనల్ని పవిత్రపరిచారో, He didn't leave us helpless. ఆయన మనల్ని నిస్సహాయుడిగా విడిచిపెట్టలేదు. The Holy Spirit of God పరిశుద్ధాత్మ దేవుడు comes into us. మనలోనికి వస్తారు. He lives in us. ఆయన మనలో నివసిస్తూ He ఉన్నారు. leads us unto all truth. ఆయన మనల్ని సర్వసత్యంలోనికి We నడిపిస్తూ don't ఉన్నారు. know what to do, మనకి ఏమి చేయాలో మనకి but తెలియదు. Holy Spirit guides us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తారు. Holy Spirit convicts us పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపచేస్తాడు. of sin, పాపం గురించి, of righteousness, నీతిని గురించి, and of judgment. మరియు తీర్పుని గురించి. So daily our flesh, because it is weak, మన శరీరం అది బలహీనం కాబట్టి many times we fall into sin every day. ప్రతి రోజు మనం అనేకమైన సార్లు పాపంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. The Holy Spirit convicts us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని What is ఒప్పింపచేస్తాడు. పాపం ఏమైనదో ఒప్పింపచేస్తాడు. What is righteousness? నీతి ఏమైందో ఒప్పింపచేస్తాడు. Hallelujah. హల్లెలూయా. So we are in a warfare. మనం ఒక పోరాటంలో ఉన్నాము. In the meanwhile, we should enjoy the journey. ఆ పోరాటములో ఉంటున్నప్పుడు మనము
ఆ ప్రయాణాన్ని ఆనందించాలి. Usually many Christians don't enjoy the journey to heaven. ఎంతో మంది ప్రయాణాన్ని ఆనందించరు. All of us come short of enjoying the glory while we are on the journey. మనం ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అందరం కూడా ఆ మహిమలో మనం తగ్గిపోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Because we do wrong things. ఎందుకంటే మనము అనేకమైన తప్పులు చేస్తూ ఉంటాము. We don't do what God wants us to do. దేవుడు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో దానిని చేయడం What లేదు. the world wants, what the word of God teaches us to do. లేదా దేవుని వాక్యము ఏమి చెప్తుందో చేయమని దానిని మనం చేయడం Or లేదు. what the Holy Spirit guides us to do. పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడో దాన్ని చేయలేక ఉన్నాను. The Holy Spirit leads us into all truth. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తూ ఉన్నారు. Many Christians go to heaven ఎంతో మంది క్రైస్తవులు పరలోకానికి వెళ్తారు. but do not enjoy the journey. Do not enjoy the journey. వాళ్ళు ఆ ప్రయాణాన్ని ఆనందించరు. How do you enjoy the journey? నువ్వు ఎలాగ ఆనందిస్తావు? As you read the word of God, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, obey the word of God, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నప్పుడు, the power of the word of God being fulfilled in your life. దేవుని యొక్క శక్తి ద్వారా నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యం స్థిరపరచబడతాయి. The Holy Spirit leading us, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని the నడిపిస్తూ Holy ఉంటాడు. Spirit guiding us, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ the Holy ఉంటాడు. Spirit strengthening us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు. We are different from other people మనము ఇతరుల కంటే మనం విభిన్నంగా ఉన్న వారము, వేరుపరచబడిన వారము. because the Holy Spirit is living in us. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ ఉన్నాడు. He teaches us ఆయన మనకి బోధిస్తాడు. about the things of Christ. యేసుక్రీస్తు వారిని గూర్చిన విషయాలన్నింటినీ ఆయన మనకి It బోధిస్తాడు. convicts us of our sin. మన యొక్క పాపాన్ని ఒప్పింపజేస్తాడు. It shows us what is righteous. నీతి ఏమైనది అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. So when we walk with the Holy Spirit, మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడితో నడుస్తూ ఉంటామో we enjoy the life. Hallelujah. మనము ఆ ప్రయాణాన్ని ఆనందిస్తాము. Our spiritual life మన ఆత్మీయ జీవితము is a life of great enjoyment. అది గొప్పగా ఆనందించి సంతోషించే సమయము. When you allow the Holy Spirit to Man- reveal the word of God in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క వాక్యం గురించిన ప్రత్యక్షతలు బయలుపరుస్తూ ఉంటే మనం ఎంతో సంతోషిస్తాము. Because people have a different internal thinking in their heart. ఎందుకంటే లోపల ఆలోచించే విధానము మనుషులకు విభిన్నంగా ఉంటది, వేరుగా ఉంటది, బయట ఒకలా ఉంటది. They're struggling continuously. ఆ పోరాటం నిత్యము ఉంటది వారికి. So our greatest struggle is with ourselves. కాబట్టి గొప్ప పోరాటము మనతోనే ఉంటుంది. Our flesh, మన శరీరము, our attraction of the world. మనము ఈ లోకాశలకి ఎలా ఆకర్షింపబడుతున్నాము అన్నది. So we are many times not able to live a victorious life. ఎన్నోసార్లు మనము జయకరమైన జీవితాన్ని జీవించలేకపోతూ When the ఉన్నాము. Holy Spirit lives in us, పరిశుద్ధాత్మ దేవుడు మనలో to నివసిస్తూ guide us ఉన్నప్పుడు into all truth. మనల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ఆయన నడిపిస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. We have a high calling of God. మన దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులో మనం We are ఉన్నాము. a very special people. మనం చాలా ప్రత్యేకింపబడిన జనాంగమై ఉన్నాము. We are the children of God. మనం దేవుని బిడ్డలమై ఉన్నాము, కుమార్తెలమై ఉన్నాము. We are anointed by the Holy Spirit. పరిశుద్ధాత్మచే మనం అభిషేకింపబడిన వారము. It leads us into all truth. ఆయన సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తారు. Hallelujah. హల్లెలూయా. So we should be changing మనము మార్పు చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. moment by moment. We క్షణ need to change. క్షణము మనం మార్చుకుంటూ How ఉండాలి. we spend our time is also important. మనం ఎలాగ మన ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాం అన్నది కూడా చాలా From ప్రాముఖ్యం. the time you get up, how do you spend your time? మనం లేచినప్పటి నుంచి మనం ఎలాగ సమయాన్ని గడుపుతూ We ఉన్నాము. should have discipline in our life. మన జీవితంలో ఒక క్రమశిక్షణలో మనం ఉండాలి. Discipline is the most important thing. క్రమశిక్షణ అన్నది చాలా ప్రాముఖ్యము. Many of the believers ఎంతో మంది క్రైస్తవులు don't have enough time to give to God. దేవునికి సమయం ఇవ్వడానికి సరిపడా సమయం లేకుండా ఉన్నారు. Early morning, ఉదయాన్నే
we should give a first time to God. మన మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. I hear many saints of God. నేను ఎంతో మంది పరిశుద్ధుల సాక్ష్యాలు విన్నాను. Some people say we give a first hour to God. మేము మొదటి గడియని మనం దేవునికి ఇస్తామని చెప్పారు. 1 hour. 1 గంట. Some people say 2 hours. కొంతమంది అంటారు 2 గంటలు. Some people are saying first 2.5 hours we spend with God. కొంతమంది అంటారు మొదటి 2.5 గంటలు నేను దేవునితో ఉంటాము అని So అన్నారు. we get up at 4 o'clock regularly. మేము క్రమం తప్పకుండా 4 గంటలకి మేము లెగుస్తామని People చెప్పారు. say we get up at 5 o'clock. మేము కొంతమంది అంటారు మేము 5 గంటలకు ఖచ్చితంగా లెగుస్తామంటారు. 5:30. 5:30కి Some లెగుస్తామంటారు. people are 6 o'clock. కొంతమంది 6 గంటలు అంటారు. Some other people, కొంతమంది they say వాళ్ళు ఇలాగ అంటారు. immediately we get up early morning. మేము వెంటనే We make లేచినప్పుడు 10 minutes fast prayer మేము 10 నిమిషాలు గబగబా ప్రార్థన చేస్తాము. and go to our work. మళ్ళా పనికి వెళ్తాము. So you find different classes of people. మనము రకరకాలైన మనుషులు మనం కలుసుకుంటూ వింటూ ఉంటాము. Our spiritual level మన ఆత్మీయ స్థాయి depend upon the place we give to God. మనము దేవునికి ఎంత సమయం ఇస్తామో దానిని బట్టే మన స్థాయి How ఉంటుంది. much time you give to the word of God. ఎంత సమయం మనం దేవుని యొక్క వాక్యానికి ఇస్తూ ఉన్నాము. How much time we worship the Lord. మనం ఎంత సమయము దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. Once you get up, finish your breakfast and get ready and go away. So ఒక్కసారి లేచి మీరు సిద్ధపడి ఉదయకాలం అల్పాహారం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే so God wants Christians to make a sacrifice. దేవుడు క్రైస్తవులని ఒక త్యాగం చేయాలని కోరుతూ ఉన్నారు. The sacrifice is ఆ త్యాగం first ఏమైందంటే place to God. మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వడం, మొదటి గడియ దేవునికి ఇవ్వడం. I met a particular person. నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని కలిశాను. He said early morning, ఆయన అన్నాడు ఉదయాన్నే I don't want to see anybody else's face except the face of Lord Jesus Christ. నాకు ఇంకెవ్వరి ముఖము చూడడం నాకు ఇష్టం లేదు. యేసుక్రీస్తు వారి యొక్క ముఖ కాంతినే నేను చూడడం I ఇష్టపడతాను. close my eyes and go for prayer. నేను ఒకసారి కళ్ళు మూసుకుని ప్రార్థనకి వెళ్ళినప్పుడు And I continue with నేను prayer. అలాగ కొనసాగుతాను. Sometimes 2 hours also. కొన్నిసార్లు 2 గంటల సమయం కూడా. It has become a habit to అది me. నాకు ఒక అలవాటుగా So అయిపోయింది. first 2 hours I have to give to God. నేను మొదటి 2 గడియలు నేను దేవునికే ఇవ్వాలి. Otherwise I feel that day is not a successful day for me. నేను ఒకవేళ అలాగా చేయకపోతే ఆ దినమంతా నాకు ఏమాత్రం జయము కనిపించదు నాకు. Some people may give 1 hour, that's also good. కొంతమంది గంట సేపు సమయం ఇస్తారు, అది కూడా మంచిదే. Hallelujah. హల్లెలూయా. Different people have different commitments. రకరకాల మనుషులకి రకరకాలైన సమర్పణలు ఉంటాయి. Some believers get up. కొంతమంది 6 o'clock or లెగుస్తారు, 6:30. 6 గంటలకు 6:30కి లెగుస్తారు, Quickly make a prayer. తొందరగా ప్రార్థన చేస్తారు, అయిపోయింది. They get ready, వాళ్ళు and రెడీ go అయిపోతారు, away. వెళ్ళిపోతారు. So we have to make a sacrifice. మనం ఒక త్యాగం చేయాలి. God wants to rule our life. దేవుడు మన జీవితాన్ని పరిపాలించాలని కోరుతున్నాడు. This depends on you. అది నీ మీద ఆధారపడి ఉన్నది. Early morning, ఉదయాన్నే worship the Lord for a little time. కొద్దిసేపు దేవుని ఆరాధించండి, Read the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, And pray. ప్రార్థన చేయండి. If we are steady in 15 minutes, మనము 15 నిమిషాలు మనం సిద్ధపడినట్లయితే next time you can improve to half an hour. ఆ తరువాత ఇంకొకసారి అరగంట సేపు If you are చేస్తారు. steady in half an hour, ఒకవేళ అరగంట సేపు మీరు స్థిరంగా కొనసాగుతూ you ఉన్నట్లయితే can improve it to 45 minutes. మీరు దాన్ని 45 నిమిషాల పాటు కొనసాగించవచ్చు, గంట సేపు కొనసాగించవచ్చు. I met some people who said first 2 hours I have to give to God. Hallelujah. కొంతమంది నేను కలిసారని చెప్పాను కదా, వాళ్ళు అంటున్నారు మొదటి 2 గంటలు నేను తప్పనిసరిగా దేవునికే ఇవ్వాలి అని అంటున్నారు. Depends on the way we cultivate. మనము ఏదైతే అలవాటుగా మార్చుకుంటామో అదే దాని మీద ఆధారపడి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. How much, and when we give the first hours to God, మనం మొదటి గడియల్ని దేవునికి ఇస్తాము, the whole day is full of joy. దినమంతా కూడా ఆనందంతో నింపబడి I ఉంటుంది. find people
they'll be singing and humming and making melody in their heart because they gave the first time to God. It will be life of bubbling. వాళ్ళు మొదటి గడియని దేవునికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు దినమంతా కూడా పాటలు పాడుతూ సంతోషంగా ఆనందంగా కీర్తనలు పాడుతూ వాళ్ళు ఆనందంగా సమయం అంతా గడుపుతారు, దినమంతా గడుపుతారు. From the time you get up, నువ్వు ఉదయాన్నే లేచినప్పటి నుంచి there are temptations, అనేకమైన శోధనలు వస్తాయి, but you can overcome it దానిని నువ్వు జయించవచ్చు. because you have received some life in you early morning. ఎందుకంటే నీలోనికి ఒక జీవం వచ్చింది ఉదయాన్నే. In the word of God, దేవుని యొక్క వాక్యము which you read and store in your heart, నువ్వు చదివి దాన్ని హృదయంలో దాచిపెట్టుకున్నట్లయితే, the, worship the Lord, మరి దేవుని ఆరాధించినట్లయితే, and spend time in prayer, ప్రార్థనలో సమయం గడుపుతూ ఉన్నట్లయితే, you feel the presence of God with you at all times. ఆ అన్ని సమయాల్లో నువ్వు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తావు. Our life is full of struggles. మన జీవితం అంతా కూడా ఎన్నో పోరాటాలతో నింపబడి From the ఉన్నది. time you get up నువ్వు till లేచినప్పటి నుంచి you have many things to do, ఎన్నో పనులు ఉంటాయి and చేయడానికి, many temptations also. ఎన్నో శోధనలు కూడా వస్తాయి. So to have an overcoming life, కాబట్టి ఒక జయకరమైన జీవితాన్ని గడపాలి అని అంటే you should give your first moments to God నీ మొదటి గడియల్ని దేవునికి ఇవ్వాలి, and receive His anointing. ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. His anointing will keep you. ఆయన యొక్క అభిషేకం నిన్ను You will కొనసాగించేలా move in చేస్తుంది. the anointing. నువ్వు ఆ అభిషేకంలో ముందుకు When you వెళ్తావు. move in the anointing, నువ్వు ఆ అభిషేకంలో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు, when you meet people, నువ్వు ఎవరినైనా కలుసుకుంటున్నప్పుడు we have a burden for these people. వాళ్ళకి ఒక భారం కలిగి ఉంటాం వారి కొరకు. And you know they are not saved. వారు రక్షింపబడలేదని You ఎరిగి ఉన్నారు. like to give the gospel to them. నువ్వు ఎరిగి ఉన్నప్పుడు నువ్వు వారికి సువార్త ప్రకటించడానికి ఇష్టపడతావు. Hallelujah. హల్లెలూయా. You pray for them. వారి గురించి ప్రార్థన చేస్తావు. So that's how we improve in our spiritual life. అలాగనే మన ఆత్మీయ జీవితాన్ని మెరుగు చేసుకుంటూ It ఉంటాము. starts early in the morning. అది ఉదయాన్నే ప్రారంభమవుతుంది. హల్లెలూయా. 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 If you start with a zero, నువ్వు సున్నాతో ప్రారంభమైనప్పుడు so you won't find much result the whole day. ఆ దినమంతా కూడా సరైన ఫలితాలు నీకు రాకపోవచ్చు. What is to start with a zero? సున్నాతో ప్రారంభం అంటే ఏమై ఉన్నది? Without spending time in the morning, early morning, you start your life. నువ్వు దేవునితో సరిపడా సమయాన్ని ప్రార్థనలో గడపకుండా నువ్వు దినంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు, ప్రారంభిస్తూ ఉన్నావు. Hallelujah. హల్లెలూయా. 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 So, as Christians, మనం క్రైస్తవులుగా even if we fail till today, ఈ రోజు వరకు మేము అప్పజయం పొందినప్పటికీ కూడా the Holy Spirit is within us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు. Even if we take a decision నువ్వు today, ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ the Holy కూడా Spirit will help us. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తారు. You receive the strength early morning, నువ్వు ఉదయాన్నే నీకు కావలసిన బలమంతటిని పొందుకుంటావు. which will help you throughout the day. అది దినమంతా కూడా నీకు సహాయకారిగా ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. 2 Corinthians 3:18 says, రెండవ కొరింథీయులకు రాసిన we పత్రిక are changed into the same image from glory to glory. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3:18. 3వ అధ్యాయము 18. 18వ వచనం We are చూసినట్లయితే changed into the same image from glory unto glory. మనం అందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. What is that image? ఆ పోలిక ఏమై ఉన్నది? Image of the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పోలిక. We are changed into the image of Jesus Christ. మనము యేసుక్రీస్తు వారి యొక్క పోలిక చొప్పున మార్చబడుతూ ఉన్నాము. From glory unto glory. మహిమ నుండి అధిక మహిమను పొందుచూ ఉన్నాము. Even as the Spirit of Lord, దేవుని యొక్క ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ చేత hallelujah, takes control of our life. మన జీవితాల్లో ఒక నియంత్రణలో ఉంచుతుంది. It convicts us of our sin. మన పాపము గురించి ఒప్పింప చేస్తుంది. It also convicts us of మన righteousness. నీతి ఏమై ఉన్నది? నీతిని గురించి Hallelujah. హల్లెలూయా He ఒప్పింప wants us to చేస్తుంది. be, ఒప్పింప చేస్తుంది. convicts us. Hallelujah. హల్లెలూయా.
So there's a regular progress in our life. మన జీవితంలో ఇలాగ చేయడం ద్వారా ఒక స్థిరమైన ఎదుగుదల ఉంటుంది. We grow. మనం ఎదుగుతాం, వర్ధిల్లుతాము. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Become stable. Another aspect is to become stable. మనము ఇంకొక విషయంలో స్థిరత్వం పొందుకోవాలి అంటే హల్లెలూయా, We must be stable. మనము స్థిరముగా ఉండాలి. Stability means స్థిరముగా ఉండడం అంటే being disciplined. ఒక క్రమశిక్షణలో ఉండడం అని అర్థము. While going to office, we have to be disciplined. మనం ఆఫీస్కి వెళ్తున్నాం, తప్పనిసరిగా మనం ఒక క్రమశిక్షణలో When you go ఉండాలి. to schools and colleges, also you must be disciplined. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా క్రమశిక్షణలో They ఉండాలి. say the school starts at 9 o'clock. ఉదాహరణకి స్కూల్ 9 గంటలకు ప్రారంభమైతే All the students will have to be there at 9 o'clock. అందరు పిల్లలంతా కూడా 9 గంటలకు ఖచ్చితంగా అక్కడ ఉండాలి. If they come late mark will be on, and they'll be having a problem. ఒకవేళ ఆలస్యంగా వస్తే లేట్ మార్క్ వేస్తారు, ఒక సమస్య గుండా వెళ్తారు. So they have to be disciplined. అది తప్పనిసరిగా మనం ఒక క్రమశిక్షణలో ఉండాలి. Everybody knows how to be disciplined while in school. అందరికీ తెలుసు స్కూల్లో ఎలాగ ఒక క్రమశిక్షణలో ఉండాలి అన్న విషయము. Or in colleges. లేదా కాలేజీలో ఎట్లా Or in ఉండాలి అన్నది, offices. లేదా ఆఫీసులో ఎలా ఉండాలి అన్నది. హల్లెలూయా. But our greatest God who helps us in everything of our life. మన గొప్ప దేవుడు మన జీవితంలో అన్ని విషయాల గురించి ఆయన మనకు సహాయం చేస్తూ ఉంటారు. We should be disciplined. మనము To కూడా have fellowship and relationship with Him. ఆయనతో మనము సహవాసము మరియు సంబంధము కలిగి ఉండాలి అంటే మనము ఒక క్రమశిక్షణలో ఉండాలి. Yes, it is a regular progress. అది ప్రతిరోజు చేయాలి, ప్రతిరోజు మనం వర్ధిల్లుతూ ఉండాలి. Not become immediately you become something. నువ్వు వెంటనే ఒక్క రోజులో ఏదో అయిపోవు, But regularly progressing. క్రమం తప్పకుండా నువ్వు చేస్తూ ఉన్నట్లయితే వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ ఉంటావు. Then become stable. అప్పుడు నువ్వు స్థిరపరచబడతావు. After some time it becomes stable, that it becomes a habit to you. నువ్వు ఎప్పుడైతే స్థిరపరచుకుంటావో అది నీకు ఒక అలవాటు అయిపోతుంది. Supposing you get a habit of spending half an hour in prayer, 5:30 to 6. ఉదాహరణకి నువ్వు 5:30 గంటలకి లేచి 5:30 నుంచి 6 గంటల వరకు ప్రార్థన సమయం, or 6:30. లేదా 6:30 వరకు నువ్వు ప్రార్థనలో కొనసాగినట్లయితే It may become a regular habit. అది నీకు క్రమం తప్పకుండా చేసే అలవాటు అయిపోతుంది. Hallelujah. హల్లెలూయా. You don't miss that precious hour of God. ఆ ప్రభుతో గడిపే ఆ అమూల్యమైన సమయాన్ని నువ్వు కోల్పోవడం ఏమాత్రం ఇష్టపడవు. So this stability is the first aspect. మొట్టమొదటి మనకి స్థిరపరచబడ్డము, మనం స్థిరపడడం అన్నది ఒకటి. We give time for everything. మనము అన్ని విషయాలకి ఒక్కొక్క సమయం ఇస్తూ ఉంటాము. About 1 o'clock we are ready for our food. 1 గంటకి మనం భోజనం చేయడానికి సిద్ధంగా వచ్చేస్తాము. And at night 8:30 we are ready for food, dinner. 8:30 రాత్రి మనం ఖచ్చితంగా రాత్రి భోజనం చేయడానికి సిద్ధంగా వచ్చేస్తాం. Morning after toothbrush, evening we are ready for coffee and breakfast. ఉదయాన్నే పండు తోముకోగానే నువ్వు కాఫీ తాగడానికి మరియు ఉదయం అల్పాహారం తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. So you are stable in that. నువ్వు అందులో చాలా స్థిరంగా ఉన్నావు, ఖచ్చితంగా ఉన్నావు. And one more aspect. దానితో పాటు ఇంకొక విషయం కూడా కలపండి. To be stable in relationship with God. దేవునితో సరైన సంబంధం నెలకొల్పుకోవాలి అన్న స్థిరత్వం కలిగి ఉండండి. Give him a particular time. ఒక ప్రత్యేకమైన సమయం ఇవ్వండి దేవునికి. Meet him at that time. ఆ సమయంలో ఆయనని కలుసుకోండి. Then what happens, you know? అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసా? At that particular time, ఆ సమయంలో Jesus will be waiting for you even before you come. నువ్వు అక్కడికి చేరుకునే సమయానికంటే ముందే యేసుక్రీస్తు వారు నీ కోసం My ఎదురు చూస్తూ child is ఉంటారు. coming to me. నా కుమార్తె నన్ను కలుసుకోవడానికి He వస్తుంది, is coming to have prayers, ప్రార్థించడానికి వస్తుంది, intercessions, intercession, విజ్ఞాపన చేయడానికి వస్తుంది, Thanksgiving, కృతజ్ఞతార్పణ అర్పించడానికి వస్తుంది, confessing and setting right his life. వాళ్ళు ఒప్పుకుంటూ పాపముల విషయంలో He is my ఒప్పుకుంటూ child. ఆమె జీవితాన్ని సరి చేసుకోవడానికి వస్తుంది. ఆమె నా కుమార్తె అయి ఉన్నది అని My son. నా కుమారుడు. So God is waiting. Hallelujah. దేవుడు ఎదురు చూస్తూ ఉంటారు. We should హల్లెలూయా. make it a habit
habit మనం to ఒక be in right relationship with God. మనము ఒక అలవాటుగా చేసుకోవాలి, దేవుడితో సరైన సంబంధంలో మనము స్థిరముగా కొనసాగాలి అని. More than we, దానికంటే ఎక్కువ God is more interested to have relationship with us. మనకంటే ఎక్కువ దేవుడు ఒక సంబంధం కలిగి ఉండాలని ఆయన ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు, Any moment you say, ఇష్టపడుతున్నాడు. Lord, నువ్వు ఏ క్షణమైన ప్రభువా అని the పిలిచినప్పుడు moment is present there. ఆ క్షణమే ఆయన అక్కడ Hallelujah. సిద్ధంగా ఉంటాడు నీకు జవాబు ఇవ్వడానికి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Stable in giving your time to God. మీ యొక్క సమయాన్ని ఇవ్వడంలో మీరు నిశ్చయముగా ఒక నిర్ణయించుకోండి, స్థిరంగా ఉండండి. More love. More love. ఎక్కువ ప్రేమ. Yes, more love. ఎక్కువ More love ప్రేమ. means you like to spend more time with Him. ఎక్కువ ప్రేమించినట్లయితే దేవుణ్ణి మీరు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. If you meet Him at 6 o'clock, you మీరు- will be there by 6 o'clock. మీరు Hallelujah. 6 గంటలకు ఆయన్ని కలుసుకోవాలని ఎదురు చూసినట్లయితే 6 గంటలకి ఆయన అక్కడ ఉంటారు. Some people meet at 4 o'clock. కొంతమంది 4 గంటలకే కలుసుకుంటారు, 4 o'clock. కొంతమంది 4 గంటలకే కలుసుకుంటారు దేవుణ్ణి. They don't miss the hour. ఆ గడియని వారు ఏమాత్రం కోల్పోరు. It's a habit. అదొక అలవాటు. Hallelujah. హల్లెలూయా. Never miss that habit. అది ఎప్పుడు కూడా కోల్పోరు. Hallelujah. హల్లెలూయా. It depends upon how we cultivate our మనం habits. ఏలాగా మనం ఒక అలవాటుగా దాన్ని మార్చుకుంటామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. So what the important thing, more love. ఎందుకంటే ఎక్కువ ప్రేమ, దేవుని ఎక్కువ When you ప్రేమించినట్లయితే love Him, you like to spend more time with Him. మీరు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తారో ఎక్కువ సమయం ఆయనతో గడపడానికి చూస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. And live according to the heart of God. నువ్వు దేవుని హృదయానుసారుగా జీవించడానికి ఇష్టపడతావు. What is the heart of God? దేవుని హృదయం ఏమైనది? As I am holy, be holy. నేను పరిశుద్ధులై ఉన్నలాగా మీరును పరిశుద్ధులై ఉండుడి So when you come అన్నాడు. to the presence of God, నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో you confess all the wrong things that you're doing నువ్వు చేస్తున్న చెడ్డ పనులు, తప్పు పనులు అన్ని నువ్వు ఒప్పుకో. and ask Him to forgive. అప్పుడు ఆయన And ask Him క్షమించండి to ప్రభువా, give you strength to live a life of victory. ప్రభువా నీ జయ జీవితాన్ని జీవించడానికి నన్ను బలపరచండి ప్రభువా అని Jesus అడగండి. will be too happy. యేసుక్రీస్తు చాలా He will సంతోషిస్తాడు. give all the strength of the Spirit of ఆయన God. దేవుని యొక్క ఆత్మకి చెందిన బలమంతా To help ఇస్తారు, you నీకు సహాయం to చేస్తారు. live in victory. నువ్వు ఒక జయ జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. So you must love God. మనం దేవుడిని ప్రేమించాలి. If you love God, నువ్వు దేవుడిని you ప్రేమించినట్లయితే love your brethren నువ్వు also. సహోదరులు కూడా You ప్రేమిస్తావు. will pray for them నువ్వు వారి also. గురించి ప్రార్థన చేస్తావు. You lead them in the right direction. నువ్వు You వారిని have right సరైన relationship దిశగా with God. నడిపిస్తావు. నువ్వు సరైన సంబంధం కలిగి ఉంటావు. The third thing is, మూడవది, you will have passion for souls also. ఇతరుల గురించి, నశించిపోతున్న వారి గురించి ఆసక్తి కలిగి ఉంటావు. You have to cultivate the passion and నువ్వు grow passion for అది souls. అలవాటుగా మార్చుకోవాలి, దాన్ని ఆసక్తితో చేయాలి. Hallelujah. హల్లెలూయా. I heard some people telling, నేను కొంతమంది చెప్పడం when I విన్నాను. get into the bus, నేను బస్సులోకి వెళ్ళినప్పుడు I will be praying నేను for ప్రార్థిస్తూ ఉంటాను. everybody who is sitting in అందరి the bus. కొరకు, బస్సులో కూర్చున్న వారందరి కొరకు ప్రార్థిస్తూ When I ఉంటాను. go in the train, నేను ట్రైన్ లో I వెళ్తున్నప్పుడు will be praying for the people who are traveling in the వారు train. నాతో పాటు ప్రయాణం చేస్తున్న వారందరి కొరకు నేను ప్రార్థిస్తాను. And whenever I meet people, నేను ఎప్పుడెప్పుడైతే మనుషులు I'm trying కలుసుకుంటూ to give ఉంటానో a small gospel. నేను చిన్న స్వార్థ ప్రకటించడానికి That నేను is ప్రయత్నిస్తూ known as ఉంటాను. passion for అదే souls. ఆత్మల కొరకు ఆసక్తి అని అంటారు. Hallelujah. హల్లెలూయా. The third aspect is మూడవది ఏమైందంటే victorious Christian life. జయకరమైన క్రైస్తవ జీవితము. We should live a life of victory. మనము జయకరమైన జీవితాన్ని జీవిస్తూ In our ఉంటాము. thought life, మన ఆలోచనల in జీవితంలో, our words, మన మాటల్లో, in our actions. మన యొక్క క్రియల్లో Hallelujah. Victorious. ఎప్పుడు జయమే. Many people allot certain particular time for God. చాలా మంది ఒక ప్రత్యేకమైన సమయాన్ని దేవుడికి ఇస్తారు. So they when they spend time with God at that particular moment, they ఆ will be సమయంలోనే అంత క్రమశిక్షణ కలిగి ఆ సమయంలో ఖచ్చితంగా దేవునికి ఇచ్చేస్తారు. what happens is God also will come before us at that time. అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు కూడా He will be మనకంటే ముందే waiting for వస్తాడు. you. ఆయన మన కొరకు ఎదురు చూస్తూ They'll ఉంటాడు. be waiting. ఆయన ఎదురు చూస్తుంటారు. But what happens is- ఏం జరుగుతుందంటే Sometimes we don't be there. కొన్నిసార్లు మనం అక్కడ ఉండము. He waits. ఆయన ఎదురు చూస్తుంటారు. That's the love of God. అది దేవుని ప్రేమ And ఇవ్వండి. this is our love. మన ప్రేమ ఇలాగ ఉన్నది. Limited love.
కొంచెం ప్రేమిస్తాం, Convenience, పరిమితి. according to your convenience. మనకి ఎలాగ వీలైతే అంతే ఇస్తాం. But when you spend more time with him, నువ్వు ఎప్పుడైతే ఆయనతో ఎక్కువ సమయాన్ని గడుపుతావు, you get more love and faith. నువ్వు ఇంకా Hallelujah. ఎక్కువ ప్రేమ కలిగి ఉంటావు, ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటావు. Just a fruit of the Spirit. అది ఆత్మ యొక్క ఫలమై ఉంటుంది. Love, joy, peace. ప్రేమ, సమాధానం, You have the Holy Spirit in us. ఆనందము. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. The Holy Spirit is full of love. పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా ప్రేమతో నింపబడినవాడు, Full of love. పూర్తిగా ప్రేమతో, Joy, but this love. ఆనందంతో నింపబడినవాడు. This joy. ఈ ఆనందం We received the joy of the Lord, which is our strength. మనము ప్రభువునందు ఆనందించడమే మన బలమై ఉన్నది అని చెప్పాడు. When you have this love and joy, నువ్వు ఎప్పుడైతే ఆ ప్రేమ, ఆ బలము కలిగి ఉన్నావో, you have peace also. నీకు సమాధానం కూడా కలిగి The ఉంటావు. whole day you will be full of peace. నీకు దినమంతా కూడా నీకు You సమాధానం. won't be disturbed by the external situations. బయట పరిస్థితులు ఎట్లాగున్నా నువ్వేమాత్రం కలత చెందవు. Because we enter into a world of conflict. మనము ఎన్నో పోరాటాలతో ఉన్న లోకంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము. First enemy is our own flesh. మొట్టమొదటి శత్రువు మన సొంత శరీరమే. The lust of the flesh, ఈ శరీర ఆశ, the lust of the eyes, నేత్ర ఆశ, pride of life. జీవపు డబ్బు. These three things ఈ మూడు విషయాలు are what we have a continuous conflict. మనకి నిరంతరం ఈ మూడు విషయాల గురించి పోరాటం కలిగి ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Then when we discipline ourselves, మనల్ని మనం ఎప్పుడైతే క్రమశిక్షణలో పెట్టుకుంటామో we can walk with God. అప్పుడు మన దేవుడితో పాటు నడవగలుగుతాము. We can't do it by our own strength. మన సొంత శక్తితో మనం ఏమి చేయలేము. All believers, విశ్వాసులందరూ they have the Holy Spirit. వారికి పరిశుద్ధాత్మ ఉన్నారు. The Holy Spirit is living in them. పరిశుద్ధాత్మ దేవుడు లో మీరు ముద్రించబడ్డారు. You must know that the Holy Spirit is available to us to help us at all times. అన్ని సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయకారిగా ఉండడానికి ఆయన సిద్ధంగా ఉంటారు. Even when things are not going in our ways, మనం అనుకున్నట్లుగా జరగకపోయినప్పటికీ కూడా still rest on our అయినప్పటికీ Savior. కూడా Hallelujah. ఎదురు చూడండి, కనిపెట్టుకోండి, రక్షకుడు తప్పక సహాయం చేస్తాడు. Hallelujah. Hallelujah. So we need to change in all these directions. ఈ అన్ని దిశల్లో మనల్ని మనం మార్చుకుంటూ ఉండాలి. Primary thing is believer himself needs a change. ప్రాముఖ్యమైన విషయం ఏమైనదంటే విశ్వాసులే వాళ్ళకి మార్పు చెందుకోవాలి. Hallelujah. Hallelujah. How much time does it take for this change? ఎంత సమయం పడుతుంది ఈ మార్పు రావాలంటే? To get an agreement with God. దేవుడితో ఒక ఒప్పందంలోకి రావాలంటే ఎంత సమయం పడుతుంది? Hallelujah. హల్లెలూయా. How long it takes to stop making excuses? మనము సాకులు చెప్పడం ఆపివేసి మనము ఎంతకాలం తీసుకుంటాము? Usually we tell excuses. మనము సాధారణంగా ఎప్పుడు సాకులు చెప్తూ ఉంటాం, ఎందుకు జరగలేదు అని చెప్తూ ఉంటాం. For everything there's an excuse. ప్రతి విషయానికి జరగనప్పుడు ఒక సాకు చెప్తూ ఉంటాం. That's why when you go to schools, there are no excuses allowed. కానీ స్కూల్కి వెళ్తే అక్కడ ఎటువంటి సాకులు చెప్పొద్దని రాయబడి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. No excuses if you go to school or to office also. ఆఫీస్కి వెళ్ళినా కూడా సాకులు ఏం చెప్పొద్దు అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So what the problem is giving excuses and blaming it to others also. ఇతరుల మీద నిందించడం కూడా, ఇతరుల వల్లనే నేను ఇలా ఉన్నాను అనుకోవడం కూడా తప్పు. Hallelujah. హల్లెలూయా. How long we struggle to change ourselves. ఎంతకాలం తీసుకుంటాం మనము? How long are we taking ఎంతకాలం తీసుకుంటాం to bring about a change? ఒక మార్పు We need to తెచ్చుకోవాలి. change. మనం తప్పనిసరిగా We need మార్పు to చెందాలి. change. మనం తప్పనిసరిగా More and మార్పు more into the చెందాలి. images such as ఇంకా Jesus Christ. ఎక్కువగా యేసుక్రీస్తు వారి యొక్క All these failures ఆత్మ will చొప్పున become. How much పోలికన, time do we spend? ఎంత సమయం మనం గడుపుతున్నాము? To do that, what we should do. మనం ఏం చేయాలి? Hallelujah. To live a victorious life, what we should do. మనము జయ జీవితాన్ని జీవించాలంటే మనం ఏం Do చేయాలి? certain things you can live a కొన్ని victorious life. మనం చేసినట్లయితే మనం తప్పనిసరిగా జయ జీవితాన్ని Now పొందుకుంటాం. you might be having a heart, how I want to do this for God, I want to spend time with God, I want to preach the word of God, I want to be in prayer, I want to worship God. That's very good. మీరు ఇప్పుడు అనుకుంటూ ఉండవచ్చు, నేను దేవుడితో సమయం గడపాలి, నేను దేవుడిని ఆరాధించాలి, నేను ప్రార్థనలో సమయం గడపాలి, నేను సరైన సంబంధం కలిగి ఉండాలి. ఇవన్నీ మీరు అనుకుంటూ ఉండవచ్చు, అది మంచిదే.
how do we get it? మనం ఏలాగా దాన్ని పొందుకుంటాము? How much time we spend మనం ఎంత సమయం గడుపుతున్నాం అన్నది, studying the word. మనము దేవుని వాక్యం చదవడంలో ఎంత సమయం That's the గడుపుతున్నాం? first thing. మొట్టమొదటిది, You must, how much time you give to studying the word of God? ఎంత సమయం దేవుని వాక్యం చదవడానికి సమయం గడుపుతున్నారు? The word of God instructs us. దేవుని యొక్క వాక్యము మనం నడవలసిన త్రోవని చూపిస్తుంది మనకి, It guides us. అది మనకి నడిపిస్తుంది, It convicts us అది ఒప్పింపజేస్తుంది. of righteousness, నీతిని గురించి, of peace, సమాధానం of గురించి, joy, ఆనందం how గురించి, to live, how to defeat attacks of the evil one. అపవాది యొక్క తంత్రాలను ఎదిరించడానికి మనల్ని బోధిస్తుంది. We are always in conflict with truth. With what's the first enemy? మొట్టమొదటి శత్రువు Who ఏమైనది? is our greatest enemy? Please tell me. మొట్టమొదట శత్రువు మనకి ఏమైనది? Our own flesh. మన సొంత శరీరము. That's the second it comes Satan. రెండవది Satan, లోకము. Satan and world. Hallelujah. హల్లెలూయా. Second and third. So we are in continuous conflict with our మనము own flesh. నిరంతరము ఒక పోరాటంలో మన శరీరంతో ఉంటున్నాము. How can we have victory over all these things? ఇవన్నిటి మీద మనం జయం ఎలా పొందుకుంటాం? Hallelujah. హల్లెలూయా. Coming to the practical aspect. నిజంగా ఇప్పుడు జరిగే పనులు చూద్దాము. How can we live a life of victory? మనం ఎలాగ ఈ జయ జీవితాన్ని జీవిస్తాం? The Bible tells us what we should do. బైబిలే చెబుతుంది మనకి ఏం చేయాలి అన్నది. Because we had this weakness and is made away. ఎందుకంటే మన బలహీనతలు ఆయన ఎరిగి ఉన్నాడు, ఆయన మార్గం చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. So the first aspect is. మొట్టమొదటిది ఏమైందంటే First aspect is మొట్టమొదటిది studying the word of God. దేవుని యొక్క వాక్యాన్ని చదవడము. The word of God దేవుని యొక్క వాక్యం convicts us of righteousness, of sin, and of judgment. దేవుని యొక్క వాక్యము మనల్ని ఒప్పింపచేస్తుంది. It is light. అది ఒక వెలుగు. Where there is darkness, అక్కడ చీకటి ఉందో దేవుని యొక్క వాక్యం అక్కడ వెలుగై ఉంటుంది. so we should spend much time with the word of God. మనము ఎక్కువ సమయం దేవుని యొక్క వాక్యంతో సమయం గడపాలి. Hallelujah. హల్లెలూయా. Now most of the people have plenty of time God has given. చాలా మందికి చాలా సమయం Whole world, దేవుడు ఇచ్చాడు. whole world. ఈ లోకం అంతా కూడా Given lot of time now. మనకి దేవుడు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. Never before from creation such time was available to any man. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఈ సృష్టి ప్రారంభించిన మనుషునికి ఎంత సమయం అందుబాటులో ఉండడం ఎక్కడా లేదు. Why God allowed it at this moment? ఈ సమయంలో దేవుడు ఎందుకు ఇది అనుమతించాడు? God allowed it with a purpose. దేవుడు ఒక ఉద్దేశం చెప్పున అనుమతించాడు. Not to a particular place, ఒక ప్రత్యేకమైన ప్రాంతం అని కాదు, but to the whole world. ఈ లోకం అంతటిగా అనుమతించాడు. He loves everybody ఆయన equally. అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తున్నాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు. He has forced us to have time. మనకి సమయం కలిగి ఉండడానికి ఆయన అనుమతించాడు. Because we are living in a generation, మనం ఎటువంటి తరంలో ఉంటున్నామంటే people are too busy. వాళ్ళు ఎంతో పని కలిగి ఉంటున్నారు, పనిలో నిమగ్నమైపోయి ఉంటున్నారు. They don't have time to spend with the family also. కుటుంబంతో సమయం గడపడానికి కూడా సమయం లేకుండా No ఉంటుంది. time to read the word of God. దేవుని యొక్క వాక్యం చదవడానికి కూడా సమయం No లేకుండా time for ఉంది. prayer. ప్రార్థన చేయడానికి కూడా No సమయం time for లేకుండా worship. ఉంది. ఆరాధించడానికి సమయం No time లేదు. to tell others about Jesus Christ. యేసుక్రీస్తు వారి గురించి ఇతరులకు చెప్పడానికి కూడా సమయం So లేదు. busy. వాళ్ళు ఎంతో పని కలిగి ఉన్నారు. Some people for recreation they put on the TV. కొంతమంది సమయము నూతన పరచుకోవడానికి వాళ్ళు టీవీ పెట్టుకుంటారు. And see something. Some people see serials. Some people కొంతమంది see సీరియల్ something. చూస్తారు, ఇంకేదో చూస్తారు, ఇంకేదో చూస్తారు. That's for relaxation. అది కొంచెము మనకి విశ్రాంతి తీసుకోవడానికి లాగా అనుకుంటారు. They think that అనుకుంటారు. there may be sin in that also. Even that దాంట్లో they కూడా enjoy. పాపం ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. So what is important is ఏది studying the ప్రాముఖ్యమైనదంటే word దేవుని of యొక్క God. వాక్యం చదవడము. Word of God throws light. దేవుని యొక్క వాక్యం మీద వెలుగు కనిపిస్తుంది. It convicts us of sin. అది మనల్ని ఒప్పింప చేస్తుంది. Gives us a direction in our life. మన జీవితానికి ఒక సరైన దిశలో తీసుకువెళ్తాది. Hallelujah. హల్లెలూయా. Love comes out of it. దాని నుండి ప్రేమ వస్తుంది. Hallelujah. హల్లెలూయా. God is love. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. Because so
by reading that and spending time with Him, you develop love. నీవు చదువుతూ ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ సమయము దానిలో గడుపుతూ ఉంటే నీకు ప్రేమ You will వస్తుంది. love God. నువ్వు దేవుని ప్రేమిస్తావు. When you love God, నువ్వు ఎప్పుడైతే దేవుని you ప్రేమిస్తావు love your brethren నీ యొక్క also. సహోదరులు కూడా నువ్వు ప్రేమిస్తావు. So, first of all, love God. మొట్టమొదటి దేవుని You will love ప్రేమించు your brethren నీ యొక్క also. సహోదరుని కూడా ప్రేమిస్తావు. So, first is word. కాబట్టి వాక్యం చదవాలి. Second thing is రెండవది prayer. ప్రార్థన. Even if you read the word of God, నువ్వు దేవుని యొక్క వాక్యం చదివినప్పటికీ కూడా if you don't spend enough time in prayer, నువ్వు సరిపడా సమయాన్ని నువ్వు ప్రార్థనలో you గడపకపోయినట్లయితే cannot defeat the attacks of the evil one and the attacks of the flesh and the attacks of the world. ఈ లోకము ఎదుర్కోవడాలు సాతాను యొక్క తంత్రములు మరియు వీటన్నిటిని కూడా నువ్వు ఎదుర్కోలేవు. For that you need a life of prayer. నువ్వు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. Just remember how much time you spend in prayer. కాబట్టి ఎంత సమయం నువ్వు ప్రార్థనలో గడిపావు అన్నది జ్ఞాపకం Do you ఉంచుకో. have a fixed time for prayer? నీకు ఒక స్థిరమైన సమయం ఉన్నదా? ఖచ్చితమైన సమయం ఉన్నదా? Regular at that time. నువ్వు క్రమం తప్పకుండా దానిలో గడుపుతూ ఉన్నావా? In addition to that, దాంతో పాటు continuously you should be in a spirit of prayer. నువ్వు ప్రార్థన ఆత్మ కలిగి ఉండాలి నిరంతరము. So the second important రెండవ aspect is ముఖ్యమైన prayer ఏంటంటే life. ప్రార్థన జీవితము. The third thing is మూడవది ఏమైందంటే waiting on the Lord. ప్రభు కొరకు కనిపెట్టుకుని ఉండడము. Most of the people do not know how to wait on the Lord. చాలా మందికి దేవుడి యొక్క కనిపెట్టుకుని ఉండడం తెలియదు. You speak for 1 hour prayer 1 గంట సేపు ప్రార్థన చేస్తావు or 2 hours prayer. లేదా 2 గంటల సేపు ప్రార్థన చేస్తావు. Finish my prayer. అబ్బా అయిపోయింది నా ప్రార్థన అనుకుంటావు. You pray for many aspects. నువ్వు ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తావు. God also wants to talk with you. దేవుడు కూడా నీతో మాట్లాడాలని కోరుకుంటూ If you ఉన్నాడు. talk to anybody, నువ్వు ఎవరితోనైనా మాట్లాడుతుంటే they'll also like to talk to you. వాళ్ళు కూడా నీతో మాట్లాడాలని కోరుకుంటూ God ఉంటాడు. has like to talk many things to you. దేవుడు నీకు అనేక విషయాలు నీతో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. But you should give God time. నువ్వు దేవునికి సరిపడా సమయాన్ని ఇవ్వాలి. So the third aspect is waiting. మూడవది ఏమైందంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండడం. Waiting on the Lord. దేవుని అందుకు కనిపెట్టుకుని ఉండడం. When you wait on the Lord, నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు కనిపెట్టుకుని you ఉంటావో enjoy the presence of God. నువ్వు దేవుని యొక్క సన్నిధిని ఆనందిస్తావు. So you worship God. నువ్వు దేవుని ఆరాధిస్తావు. Hallelujah. హల్లెలూయా. We worship God. మనం దేవుని ఆరాధిస్తాము. Hallelujah. We worship. Hallelujah. So Hallelujah. God wants us to be transformed more and more into His likeness. దేవుడు ఆయన యొక్క స్వరూపంలోనికి ఆయన యొక్క పోలికి చెప్పున ఇంకా ఇంకా మార్చబడుతూ ఉంటాడు. We మార్చబడాలని చూస్తాం. release God. We release God మనం దేవుణ్ణి ఎక్కడ చూపిస్తాము? by releasing our faith. మన యొక్క విశ్వాసాన్ని అక్కడ కనపరచడం ద్వారా దేవుని యొక్క సన్నిధి అక్కడ విడుదల The more you చేస్తాడు. release your faith, నీ యొక్క విశ్వాసం ఎంతగా అక్కడ the more కనపరిస్తే you release God. నువ్వు అంతగా దేవుణ్ణి అక్కడ God కనపరుస్తావు. becomes available to దేవుడు you. నీకు అందుబాటులో ఉంటాడు. God wants to strengthen you. దేవుడు నీకు God బలపరచాలని wants to చూస్తూ convict ఉన్నాడు. you. దేవుడు నిన్ను ఒప్పింప చేయాలని God చూస్తున్నాడు. wants to lead you in the right direction. నిన్ను సరైన మార్గంలో నడిపించాలని దేవుడు Release చూస్తూ ఉన్నాడు. faith. Hallelujah. హల్లెలూయా. Do not try to change by your own efforts. నీ యొక్క సొంత శక్తితో నిన్ను మార్చుకోవడానికి చూడవద్దు. Trust in God దేవుని యందు విశ్వాసం ఉంచుము and worship మరియు Him. ఆయనని ఆరాధించండి. He is worthy to be worshipped. ఆయనే ఆరాధన యోగ్యుడు. He is seated on our worship. ఆయన మన స్తుతులపై మన ఆరాధనపై ఆసీనుడై ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. As we worship, మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు He is seated on our worship. ఆయన మన స్తుతులపై ఆరాధనపై ఆయన ఆసీనుడై ఉంటాడు. And if you, I was in fasting prayer time back over there, 35 with the group, 35 years back, 40 years back. ఒక 40 సంవత్సరాల క్రితం నేను ఉపవాస ప్రార్థనలో ఉండేవాడిని. For 3 days we were fasting prayer. 3 రోజుల పాటు నేను ఉపవాసం We ప్రార్థించాను. didn't move from the అక్కడి place. నుంచి మేము కదలలేదు. Praying there, daytime, night to pray, sleeping there, getting up and praying. Finish. అక్కడ పగలు అంతా ప్రార్థన చేసేవాళ్ళము, రాత్రంతా ప్రార్థన చేసుకోవాళ్ళము. అక్కడే పడుతున్నాడు, అక్కడే లేచి అక్కడే ఉండి అక్కడే ప్రార్థిస్తుండేవాళ్ళు. At that time, ఆ సమయంలో some of the sisters, కొంతమంది సహోదరులు usually women are more prayerful. సాధారణంగా స్త్రీలు
సహోదరులు ఎక్కువ ప్రార్థన యోగులై And ఉంటారు. see many visions. వాళ్ళు ఎన్నో దర్శనాలు కూడా చూస్తూ ఉంటారు. They were telling every time. వాళ్ళు ఎప్పుడు When we చెప్తున్నారు, were worshiping God, మేము దేవుడిని ఆ సమయంలో ఆ ఉపవాస ప్రార్థనప్పుడు we saw angels coming down. ఆరాధిస్తున్నప్పుడు దేవదూతలు దిగి రావడం మేము చూసామని The అన్నారు. room was filled with angels. అక్కడ గది అంతా కూడా దేవదూతలతో నింపబడి ఉన్నదని చెప్పారు. హల్లెలూయా. Angels come down. దేవదూతలు కిందకి వస్తారు. Because when we are worshiping God, మనం ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తున్నామో angels also want to worship God. దేవదూతలు కూడా మనతో పాటు దేవుడిని ఆరాధించడానికి చూస్తున్నారు. హల్లెలూయా. That's what God wants from us. దేవుడు అదే మన నుంచి ఎదురు God wants us చూస్తున్నాడు. to rise up to that extent. అంతవరకు మనం ఎదగాలని దేవుడు చూస్తూ He releases ఉన్నాడు. the angels to ఆయన us. దేవదూతలు మన కొరకు పంపిస్తారు. Sometimes even when you are alone, when you are alone also you can accept. The angels will be there. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవదూతలు అక్కడ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. The angels will come. దేవదూతలు నీతో Hallelujah. కోసం వస్తారు. And when you worship God, they will also దేవుడిని be worshiping. ఆరాధిస్తున్న They will వారు join us in worship. మనతో పాటు వాళ్ళు కూడా ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. I saw this when people were praying for 1 week or 10 days like that. ఒక వారము 10 రోజుల పాటు ప్రార్థిస్తున్నప్పుడు అటువంటి అనుభవాలు కూడా వెళ్తూ ఉన్నారు. Mostly ladies will be giving this testimony. చాలా మంది సహోదరులే ఈ సాక్ష్యాలన్నీ ఇస్తూ How ఉంటారు. they see the వాళ్ళు angels. ఎలాగ దేవదూతల్ని చూస్తూ How the ఉంటారు, angels coming and participating. ఎలాగ వాళ్ళు పాల్గొంటారు అన్నవన్నీ సహోదరులే చూస్తూ ఉన్నారు. Because angels are getting excited. ఎందుకంటే దేవదూతలు అక్కడ ఎంతో ఆనందంతో నింపబడి వాళ్ళు దిగి They వస్తారు. also want to వాళ్ళు join with కూడా us మనతో and పాటు worship with కలుసుకొని us. మనతో పాటు Hallelujah. ఆరాధిస్తూ ఉంటారు. హల్లెలూయా. మన సామాన్యమైన జనాంగం కాదు, We are ordinary people మనం సామాన్యమైన మనుషులమే. with extraordinary, అసాధారణమైన దేవుడు మనలో ఉన్నాడు. with extraordinary anointing with God. అసాధారణమైన అభిషేకం మనకి ఇవ్వాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రియ ప్రభా పరిశుద్ధుడా స్తుతులు వందనాలు తెలుస్తాం ప్రభా. ఇచ్చిన మంచి సమయం బట్టి మీకు వందనాలు తెలుస్తాం ప్రభా. మా విషయం మీకుండే ఉన్నతమైన ఉద్దేశాలు కోరికలు బట్టి వందనాలు తెలుస్తాం ప్రభా. మేము అభివృద్ధి పొందాలని దినదినం యేసుక్రీస్తు స్వరూపాన్ని మార్చబడినట్టు ప్రభా ఎక్కువ సమయం ప్రభుని స్తుతించి ఆరాధించాలని మేము ఎక్కువ సమయం ప్రభుని స్తుతించి ఆరాధించినప్పుడు దేవదూతలు పరలోకంలో అక్కడ ఉండలేవు. ఆ దేవదూతల సమూహం కూడా మా మధ్య నుంచి మాతో కలిసి ఆరాధిస్తాను ప్రభా. అటువంటి ఉన్నతమైన పిలుపు కలిగిన వారు ఉన్నాం కాబట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. నా ప్రియ లోకరక్షక మీకే స్తోత్రం చేస్తాం ప్రభా. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. మాకు ఇచ్చిన దేవుని సన్నిధి బట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. ఓ ప్రభా ఈ శరీర ఆశలు లోక భాషలు నేత్రాశలు జీవపు డంబంలో పడిపోకుండా ప్రభా ఎక్కువ సమయం మేము మీకు గడిపి ప్రభా ఉన్నతమైన పిలుపు కలిగిన వారు కా ప్రభా. మీరు ప్రభా మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టారు. దేవుడు దూతలు ఒక్కొక్కరికి ఇచ్చి ఉన్నారు ప్రభా మాకు సహాయం చేయడానికి. ఎందుకంటే ప్రతి క్షణం మేము సైతాన్ యొక్క పోరాటంలో ఉన్నాం. సైతాన్ని ఆటంకపరిచి మేము అభివృద్ధి పొందకుండా ఎన్నో ఆటంకాలు తీసుకొని వస్తుండగా మేము మాకు జయించడం ప్రభా. మాకు దేవదూతల సహాయం కూడా మీకు ఇచ్చి ఉన్నాను ప్రభా. ఇవన్నీ మీరు స్పష్టంగా ప్రత్యక్షత మాకు ఎక్కువ సమయం ప్రార్థన చేసినట్టు మాకు చూపించి ఉన్నారు ప్రభా. దేవదూతలు రావడం ప్రభా, దేవదూతలు సహాయం చేయడం ప్రభా, సైతాన్ గడగడలాంటి పారిపోవడం ప్రభా, ఇవన్నీ మా జీవితంలో ప్రభా జరిగిన సాయం చేయండి ప్రభా. మేము కడవ రోజుల్లో ఉన్నాం ప్రభా. మాకు ఇంత మంచి సమయం ఇచ్చి ఉన్నారు ప్రభా. అందరికీ మంచి సమయం ఇచ్చి ఉన్నారు ప్రభా. ఎందుకంటే ఎవరికి ఇంత సమయం దొరకదు. ఈ సమయంలోని మేము ప్రార్థన ఎక్కువ సమయం గడిపి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి బలపరచబడి నూతన పరచబడి ప్రభు ఏ క్షణమైనా వస్తే వధువు సంఘంగా మేము సిద్ధపడి మిమ్మల్ని కలుసుకోవాలని అనేసి
మీరు ఒక మీ సంఘంలోని వధువు సంఘంగా సిద్ధపరచున్నానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభావ. ఇంతవరకు మమ్మల్ని కాపాడి దేవుడు స్తోత్రం చేస్తున్నాం ప్రభావ. మీరు చేసే ప్రతి మేలు పడి స్తోత్రం చేస్తున్నాం ప్రభావ. మమ్మల్ని నూతనపరచు ప్రభావ. మేము మా కొరకే జీవించడం కాకుండా ఇంకెంతో మందికి సువార్త చెప్పి ఎంతోమంది కట్టగలిగినట్టు సహించాం ప్రభావ. మా కూడుగులు కూడా నిర్లక్ష్యం అవ్వకుండా ఎక్కువ సమయం గడుపుకొని దినం ఏంటి రాత్రి ఏంటి ప్రభావ త్యాగపూర్వకంగా మీ సన్నిధిలో గడపగలని సాయించారు. ఇంట్లో కాబట్టి దేవుడు మీకు స్తోత్రం చేశారు. అన్ని విషయాలు నడిపించే సాయం చేసి మైపదపడి క్రీస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనల్ని ప్రేమించే వారి ఇప్పుడు సదాకాలం తోడే కాక. ఆమేన్.